పర్సన్ టేస్ట్ ఇంకోలా ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఆలోచన, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఇంప్రెషన్ ఉంటుంది. సో మరి అలాంటప్పుడు ఏ ఒక్కరో ఇంప్రెషన్ ఏదైతే ఉందో ఆ ఇంప్రెషన్ని ఒక యూట్యూబ్ ద్వారా పెట్టేస్తే, ఏ ఒక్కరు ఇంప్రెషన్ని ఒక వెబ్సైట్ ద్వారా పెట్టేస్తే సో ఎలాగా, లేదంటే న్యూస్ పేపర్లో రాసేస్తే ఎలాగా, ఆ ఒక్కరిని బేస్ చేసుకుని వేల మంది లక్షల మంది సో అది నిజమా అబద్ధం అనేది కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో అందుకని ఈరోజు ఈ movierieviews.online అనే ప్లాట్ఫామ్ని స్టార్ట్ చేయడం జరిగిందండి. ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఇది వెబ్సైట్ అందరికీ ఈజీ కాదు కాబట్టి మనం ప్లే స్టోర్లోని పెట్టామండి, యాప్ రూపంలోని. మీరు యాప్ గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళండి, మూవీ రివ్యూస్ MRO అని టైప్ చేయండి, వస్తుందంటే అది ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకుంటే మీరు ప్రతి మూవీకి సంబంధించిన కూడా రివ్యూస్ వస్తారు. ఆ రివ్యూస్ ఇచ్చిన వాళ్ళు ఎవరంటే మీడియా వాళ్ళు ఇచ్చిన రివ్యూస్ ఉంటాయి, అందులోని యూట్యూబర్స్ ఇచ్చిన రివ్యూస్ ఉంటాయి, తర్వాత న్యూస్ పేపర్స్ ఇచ్చిన రివ్యూస్ ఉంటాయి, తర్వాత నెక్స్ట్ మన ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్న వెబ్సైట్లు ఇచ్చిన రివ్యూస్ ఉంటాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే పబ్లిక్ అంటే మీరు, నేను, పక్కింటోడు, ఎదురింటోడు, మన సారు, లేదంటే మన టైలరు. సో ఈ రకంగా చెప్పుకుంటే మనకి 20 కేటగిరీస్ ఉన్నాయండి పబ్లిక్. అంటే ఒక లెక్చరర్స్, టీచర్స్ ఒక కేటగిరీ, లాయర్స్ ఒక కేటగిరీ, వర్కింగ్ ఉమెన్ ఒక కేటగిరీ, రిటైర్డ్ పీపుల్ ఒక కేటగిరీ, రైటర్స్ ఒక కేటగిరీ. 20 కేటగిరీలు ఉన్నాయి. అంటే పని లేనివాడు కూడా ఒక కేటగిరీలో ఉంటాడు. ఆ కేటగిరీలన్నింటిలో ఒక్కొక్క కేటగిరీలో 100 మందికి మాత్రమే అవకాశం ఉంది. సో మొత్తం 20 కేటగిరీలో మొత్తం 2000 మందిని ఆన్బోర్డ్ చేస్తున్నాము. ఆ 2000 మందికి సంబంధించిన రివ్యూని యావరేజ్ చేస్తాం అనమాట. అయితే ఆ 2000 మంది సినిమా చూడాలంటే చూడాల్సిన పని లేదంటే అందులో 100 మందే చూశారు అనుకుందాం. ఒకడు 7 ఇచ్చాడు, ఒకడు 8 ఇచ్చాడు, ఒకడు 6 ఇచ్చాడు, ఒకడు 4 ఇచ్చాడు, ఒకడు 3 ఇచ్చాడు. ఓవరాల్గా బై యావరేజ్ 100. ఈ ఒపీనియన్స్ ఎలా ఉంటాయండి అంటే బయాస్డ్గా ఉండవు. అంటే నేను అల్లు అర్జున్ ఫేవరెట్ కాబట్టి అల్లు అర్జున్ సైడ్ మాట్లాడడం, నేను పవన్ కళ్యాణ్ ఫేవరెట్ కాబట్టి పవన్ కళ్యాణ్ సైడ్ మాట్లాడడం అలా ఉండదండి. ఇది ఎందుకంటే అందరూ డిఫరెంట్ ఫీల్డ్ ఆఫ్ పీపుల్ కాబట్టి వాళ్ళ యావరేజ్ ఉంటుంది. అలాగే మీడియాలో కొన్ని బయాస్డ్గా ఉంటాయని ఒక టాక్ ఉంది. ఒక మీడియా ఒక హీరోని ప్రమోట్ చేయొచ్చు, ఇంకో మీడియా ఇంకో హీరోయిన్ని ప్రమోట్ చేయొచ్చు. సో అలాంటప్పుడు అది వేరే నెంబర్ ఉండదు, ఈ రివ్యూ ఇది వేరే నెంబర్ ఉంటుంది. బట్ మన దగ్గర ఆ నెంబర్స్ అన్నీ ఉంటాయి కాబట్టి యావరేజ్ తీసుకుంటే 100% కరెక్ట్ రివ్యూ అని నేను చెప్పకూడదు, చెప్పినది రాంగ్, కానీ 90% అబోవ్ కరెక్ట్ రివ్యూ ఉంటుందండి. అంటే ఓవరాల్గా యావరేజ్ చేస్తాయి. ఎందుకంటే ఏ సినిమా అప్పుల్లో కూడా ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత 2-3 రోజులు అసలు పబ్లిక్ చూడలేని సినిమాలు చాలా ఉన్నాయి, శంకరాభరణం లాంటివి. తర్వాత ఒక 10 రోజుల తర్వాత పబ్లిక్ టాక్ని బట్టి సూపర్ హిట్ అయిన సినిమాలు ఉన్నాయి. అలాగే ఇక్కడ పబ్లిక్ టాక్ అనేది మనం అఫీషియలైజ్ చేస్తున్నాం అండి. పబ్లిక్ టాక్ అఫీషియలైజ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు పబ్లిక్ అంటే ఒక పర్సనే 1000 మంది పేర్లు పెట్టుకుని బయటకు వస్తున్నాడు. మనం ఏమనుకుంటాం, 1000 మంది చెప్పారనుకుంటాం, కానీ దాని వెనకతలో ఉన్నది ఎంతమంది అండి? ఒకలే. ఆ ఒకలే 1000 అకౌంట్లు క్రియేట్ చేసి 1000 మంది లాగా చెప్తున్నారు. అది పబ్లిక్ కాదండి. పబ్లిక్ ఏంటంటే 1000 మంది 1000 ఒపీనియన్స్ చెప్పాలి, అది పబ్లిక్. సో అలాంటి పబ్లిక్ ఒపీనియన్ మన పోర్టల్లో పెడుతున్నాం. సో కాబట్టి మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీకు సినిమా లవర్ అయితే మీరు సినిమా చూడడంతో పాటు సినిమా మీద మీ ఒపీనియన్ చెప్పాలనే ఆశ, ఆలోచన, తపన ఉంటే మీరు ఇందులో రిజిస్టర్ అవ్వండి. రిజిస్టర్ అవ్వాలంటే మీరు ఓటీపీ, ఆధార్ ద్వారా ఓటీపీ రిజిస్ట్రేషన్ ఉంటుందండి. అంటే మీరు ఒకసారి రిజిస్టర్ అయితే మళ్ళీ రెండోసారి అవ్వదు, ఒక పర్సన్కి ఒక అకౌంటే. సో అలా రిజిస్టర్ అవ్వండి. మీరు రిజిస్టర్ అయిన తర్వాత మీరు రివ్యూ ఇవ్వండి. ఆటోమేటిక్గా 2-3 రివ్యూలు ఇచ్చేసరికి మీకంటూ ఒక పెద్ద సామ్రాజ్యం ఏర్పడుతుంది, ఒక పెద్ద ప్రొఫైల్ ఏర్పడుతుంది. ఒక ఫేస్బుక్ పేజ్ ఎలాగైతే ఉంటుందో మూవీ రివ్యూస్ ఆన్లైన్లో మీకంటూ ఒక పేజ్ ఉంటుంది. ఆ పేజ్లో మీరు ఏ సినిమాకి ఎన్ని రివ్యూస్ ఇచ్చారు, వాటి స్టార్ రేటింగ్ ఏంటి, ఇవన్నీ ఉంటాయి. వాటితో పాటు మీ సింపుల్ బయోగ్రఫీ కూడా ఉంటుంది. ఇది మీకు ప్రమోట్ చేసుకోవడానికి, మీ వాల్యూ పెంచడానికి ఉపయోగపడుతుంది. సో ఇది పక్కన పెడితే మీడియా వాళ్ళని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, సో మీ నేమ్స్ ఆల్రెడీ అందులో రిజిస్టర్ చేశాము, సో మీ అకౌంట్ క్రియేట్ చేశాము, మీకు ఆ అకౌంట్ వద్దని చెప్పండి, మేము క్లోజ్ చేసేస్తాము. మీరు ఓన్గా క్రియేట్ చేద్దాం అనుకున్నారా చెప్పండి, మీరే క్రియేట్ చేసుకోండి, మీరే అప్లోడ్ చేసుకోండి, లేదంటే మీ తరపున మమ్మల్ని అప్లోడ్ చేయమనండి, లేదంటే మాకు అసలు దీంతో వద్దనండి. ఏదైనా మీకు 100% మీకే రైట్ ఉంటుంది. సో దాన్ని బట్టి మేము ముందుకెళ్తాం. మాకు కావాల్సింది పబ్లిక్ ఉన్నారు. మీడియా కూడా కలిస్తే ఇంకా మంచిది. మీడియాతో పాటు యూట్యూబర్స్ కూడా కలిస్తే ఇంకా మంచిది. ఆ యూట్యూబర్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పోలచక్క కానీ, తర్వాత బార్బల్స్ కానీ, టైవ్యూ కానీ, నేను మిమ్మల్ని ముగ్గురిని ఎక్కువగా ఫాలో అవుతాను. ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇంకా 100 మంది ఉన్నారు, వాళ్ళు కూడా మీరు రిజిస్టర్ అవ్వండి, అయ్యి మీ ప్రొఫైల్ బిల్డ్ చేసుకోండి. సో అప్పుడు ఓవరాల్గా ఏంటంటే మనం ఒక మంచి అంటే మూవీ అనేది ఎవరికి ఇష్టం, ఇదేంటి ఇన్ని సమస్యలు ఉంటుండగా మూవీ పెద్ద సమస్య అంటే ఖచ్చితంగా మూవీ అనేది పెద్ద సమస్య అండి. 100 మంది ప్రొడ్యూసర్స్ రోడ్డును పడ్డారు. ఆ విషయం మనం జస్ట్ స్ట్రాటజీస్ చూస్తే అసలు ప్రీవియస్ మూవీస్ ఆ డేటా తీస్తే మనకు అర్థమవుతుంది. ఈ మధ్య కొంతమంది డైరెక్టర్స్ అయితే చెప్పుతూ కొట్టుకుంటున్నారు, కొంతమంది యాక్టర్స్ అయితే బండబూతులు తిడుతున్నారు రివ్యూస్ వాళ్ళని. సో ఇలాగా అందరూ అనుకుంటూ ఉంటే ఇంకో 10 సంవత్సరాలైనా సరే దీనికి ఒక ప్రాపర్ సొల్యూషన్ ఉండదు.
ఉండదు. మేము వచ్చామండి ప్రాపర్ సొల్యూషన్తో వచ్చాం. మేము అని ఎందుకన్నానంటే, సో ఇది ఒక నేను కాదండి, ఇది మిల్లెట్స్ నేషనల్ మీడియా పోర్టల్. ఇది మనం 3 years ముందు స్టార్ట్ చేసి ఏం చేస్తున్నామంటే ఫుడ్ని ఆర్గనైజ్ చేస్తున్నాం. ఫుడ్ని ఆర్గనైజ్ చేయడం అంటే ఏంటంటే 3 రోజులు 3 నచ్చినట్టు పిచ్చి పిచ్చి ఫుడ్లు తింటున్నాం మనం. మీరు ఏదైనా తినండి, ఒక పూట మాత్రం మిల్లెట్స్ తినండి. అది మా స్లోగన్. 2023లో మేము ఆ స్లోగన్తో నరేంద్ర మోడీ మిల్లెట్స్ ఇంటర్నేషనల్ ఇయర్ ఎప్పుడైతే ప్రకటించారో అప్పుడే మేము ఆ స్లోగన్తో లాంచ్ చేశాము. సో అది ఎలాగైతే ఆరోగ్యం మీద ఫుడ్ మీద మేము ఒక నినాదంతో ఉన్నామో అదే సంస్థ ఈరోజు మూవీకి సంబంధించి మనం ఆప్టిమైజ్ చేయడానికి ముందుకు వచ్చాం. మీరు గుర్తుపెట్టుకోండి, ఒక సంవత్సరం తర్వాత చూడండి, ఇది ఓన్లీ తెలుగులోనే ఉండదండి. అండ్ తెలుగులో ఉంటుంది, మలయాళంలో ఉంటుంది, హిందీలో ఉంటుంది, తర్వాత హాలీవుడ్లో కూడా మనం దీన్ని వ్యాప్తి చేస్తాం. సో ఓవరాల్గా పబ్లిక్ బెనిఫిట్ ఇవ్వడమే మా యొక్క ముఖ్యమైన ఉద్దేశం. సో అందువల్ల నేను యూజర్స్ని పబ్లిక్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు ఇందులో రిజిస్టర్ అవ్వండి. ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ మీరు మూవీ రిలీజ్ అయిన తర్వాత మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. వీక్లీ ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ వస్తుంది. సినిమా రిలీజ్ అయిన తర్వాత వారం రోజులు ఒక రిపోర్ట్ తయారు చేస్తాము. ఆ రిపోర్ట్ మీకు ఇవ్వడం జరుగుతుంది. రివ్యూ చేసే వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అవ్వండి. మీ రివ్యూ ప్రొఫైల్ ఇందులో పెడతామండి. థ్యాంక్ యూ వెరీ మచ్.